Mixture and allegation, part 14 problem. India Post Payment Bank Assistant Manager 2017 problem. A jar contains a mixture of mango juice and water in the ratio of 22:3. Full stop. 50 liters of the mixture was taken out and 25 liters of water was added to it. Full stop. If water was 34% in the resultant mixture, what was the initial quantity of the mixture in the jar? Initial quantity of the mixture. Initial quantity of the mixture. Initial quantity of the water కాదు, initial quantity of the మ్యాంగో జ్యూస్ కాదు, టోటల్ ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ ది మిక్చర్ అడిగాడు. సో ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ ది మిక్చర్ ఎంత అంటే మ్యాంగో జ్యూస్ ఒక 22 parts, వాటర్ ఒక 3 parts. సో ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ ది మిక్చర్ ఎంత అంటే టోటల్ 25. సో ఆప్షన్లో 25తో డివిజబుల్ అయ్యే నెంబర్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్లు అన్నీ 25తో డివిజబుల్ అవుతాయి. సో ఒక ఆప్షన్ కూడా ఎలిమినేట్ కాదు. సరే, ప్రాబ్లం కూడా ఈజీనే. ఒక మ్యాంగో జ్యూసు ఒక జార్లో మ్యాంగో జ్యూసు తర్వాత వాటర్ ఉంది. మ్యాంగో జ్యూస్ 22 liters ఉంటే వాటర్ 3 liters ఉంటుంది. అంటే ఈ రేషియోలో ఎగ్జాక్ట్లీ 22:3 అని కాదు, 44 ఉంటే ఇది 6 ఉంటుంది. అలా ఆ రేషియోలో ఉంటాయి. దీంట్లోంచి ఏం చేశారంటే ఒక 50 liters మిక్చర్ బయట తీశారు. ఆ తీసిన మిక్చర్లో కూడా ఏమేమి ఉంటుంది? మ్యాంగో జ్యూస్ ఉంటుంది, వాటర్ ఉంటుంది. ఏ రేషియోలో ఉంటుంది? 22:3 రేషియోలోనే ఉంటుంది. సో ఇదే రేషియోలోనే ఉంటుంది. 22 + 3, 25తో డివైడ్ చేస్తే 1 part ఏమవుతుంది అంటే 50ని 25తో డివైడ్ చేస్తే 1 part 2 అవుతుంది. అప్పుడు 22 parts 44, 1 part 2 అయితే 3 parts 6. అంటే 50 liters మిక్చర్లో 44 liters మ్యాంగో జ్యూసు, 6 liters వాటర్ ఉంటుంది. మనం బయటికి తీసిన 50 liters మిక్చర్లో 50 liters of the mixture was taken out and 25 liters of water was added to it. మళ్ళీ దీనికి ఏం చేశారంటే ఒక 25 liters వాటర్ యాడ్ చేశారు. యాడ్ చేసిన తర్వాత ఇఫ్ ద వాటర్ వాజ్ 34% ఇన్ ద రిజల్టెంట్ మిక్చర్. సో ఇంకా ఫైనల్లో వాటర్ పర్సెంట్ ఎంత ఉందంటే 34 ఉంది. వాటర్ పర్సెంట్ 34 ఉంటే మిల్క్ పర్సెంట్ ఎంత ఉంటుంది? 66% ఉంటుంది. 66% ఉంటుంది. వాటర్ పర్సెంట్ 34 ఉంది రిజల్టెంట్ మిక్చర్లో. సో వాట్ వాజ్ ద ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ ది మిక్చర్ ఇన్ ద జార్? సో ఇనిషియల్ క్వాంటిటీ మిక్చర్ ఎంత? ఇది ఇనిషియల్ క్వాంటిటీ మిక్చర్ 22 + 3 అంటే 25 parts, అంటే 25x ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ మిక్చర్. సో ఇది క్వశ్చన్. దీంట్లో ఏ జార్ కంటైన్స్ మిక్చర్ ఆఫ్ మ్యాంగో జ్యూస్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 22:3 అంటే 22x మ్యాంగో జ్యూస్ ఉంది అనుకుందాం, తర్వాత 3x వాటర్ ఉంది అనుకుందాం. ఇది ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ మిక్చర్. దీంట్లోంచి ఏం చేసామంటే 50 liters మిక్చర్ బయట తీసాం. బయట తీసిన 50 liters మిక్చర్లో కూడా మ్యాంగో జ్యూస్ వాటరు ఇదే రేషియోలో ఉంటుంది. అంటే 50 litersని 25తో డివైడ్ చేస్తే 1 part 2 వస్తుంది. అప్పుడు 22 parts, 1 part 2 అయితే 22 parts 44 అవుతుంది. అంటే 50 liters మిక్చర్లో 44 మ్యాంగో జ్యూస్ ఉంటుంది, ఇంకా 6 liters వాటర్ ఉంటుంది. నెక్స్ట్ ఏం చేసామంటే 25 liters వాటర్ యాడ్ చేసాం. వాటర్కు వాటరే యాడ్ చేయాలి. 25 liters వాటర్ యాడ్ చేసాం. యాడ్ చేస్తే ఏమైందంటే ఇంకా ఇఫ్ వాటర్ వాజ్ 34% ఇన్ ద రిజల్టెంట్ మిక్చర్. ఈ రిజల్టెంట్ మిక్చర్లో వాటరు 34%కి ఈక్వల్ అయింది. అంటే మిల్క్ ఎంత? 64%కు 66%కి ఈక్వల్ అవుతుంది. పర్సెంట్ క్యాన్సిల్ అవుతుంది. 21, 27, 23, 23. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. 3x + 19 అవుతుంది. ఇది 11, 11, 4, 11, 3 క్రాస్ మల్టిప్లై చేస్తే 17 × 2 34x, 68 క్రాస్ మల్టిప్లై చేస్తే 3 × 3 9x + 57. నెక్స్ట్ 34 - 9 25x ఈక్వల్ టు యాడ్ చేస్తే 15, 6, 6, 12, 125. మనం ఏం కనుక్కోవాలి? ఇనిషియల్ క్వాంటిటీ
ఆఫ్ ది మిక్చర్, ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ ది మిక్చర్ 22 + 3 25x, 25x వచ్చింది. 25x ఈక్వల్ టు 125. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ 125x, ఇది ఆన్సర్. సో చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చెప్దాం. నెక్స్ట్ ప్రాబ్లం IBPS RRB PO 2019 problem. A bucket contains a mixture of milk and water in the proportion of 2:1. If 6 liters of mixture is replaced by 6 liters of water, then the ratio of the two liquids becomes 4:5. What was the quantity of water contained in the bucket initially? బకెట్లో ఇనిషియల్గా ఎంత వాటర్ ఉందన్నాడు. ఇనిషియల్గా బకెట్లో మిల్క్ వాటర్ 2:1 రేషియోలో ఉంది, అంటే 1 పార్ట్ వాటర్ ఉంది, అంటే 1th డివిజిబుల్ అయ్యే నెంబర్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్స్ అన్నీ అవుతాయి. సో ప్రాబ్లం కూడా ఈజీగా చేయొచ్చు. ఇది ఒక బకెట్ ఉంది, చిన్న ప్రాబ్లం. ఒక బకెట్ ఉంది, దీంట్లో ఏమేమి ఉందంటే కనుక మిల్క్ ఉంది, వాటర్ ఉంది. ఏ రేషియోలో ఉంది అంటే 2:1 రేషియోలో ఉంది, అంటే 2 లీటర్స్ మిల్క్ ఉంటే 1 లీటర్ వాటర్ ఉంటుంది, లేదా 4 లీటర్స్ మిల్క్ ఉంటే 2 లీటర్స్ వాటర్ ఉంటుంది, లేదా 3తో మల్టిప్లై చేస్తే 6 లీటర్స్ మిల్క్ అయితే 3 లీటర్స్ వాటర్ ఉంటుంది, 10తో మల్టిప్లై చేస్తే కనుక 20 లీటర్స్ మిల్క్ అయితే 10 లీటర్స్ వాటర్ ఉంటుంది. సో ఈ రేషియోలో చాలా నెంబర్స్ ఉంటాయి. ఈ రేషియోలో మిల్క్ వాటర్ ఉంది. దీంట్లో ఏం చేసామంటే ఒక 6 లీటర్స్ మిక్చర్ బయట తీసాం. బయటికి తీసిన మిక్చర్లో కూడా మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉంటుంది? 2:1 రేషియోలోనే ఉంటుంది. 2:1 రేషియోలోనే ఉంటుంది. అంటే 6ని 3తో డివైడ్ చేస్తే 1 పార్ట్ 2 అవుతుంది. అప్పుడు 2 పార్ట్స్ 4, 1 పార్ట్ 2. అంటే ఈ 6 లీటర్స్ మిక్చర్లో 4 లీటర్స్ మిల్క్ ఉంది, 2 లీటర్స్ వాటర్ ఉంది. టోటల్ 4 + 2 6 లీటర్స్ మిక్చర్ బయట తీశారు. తీసిన తర్వాత ఏం చేశారంటే సేమ్ మళ్ళీ 6 లీటర్స్ వాటర్ యాడ్ చేశారు. 6 లీటర్స్ వాటర్ యాడ్ చేశారు. యాడ్ చేసిన తర్వాత అప్పుడు ఈ రేషియో మారిపోయింది. 2:1 రేషియో 4:5గా మారిపోయింది. అయితే ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఎంత? ఇనిషియల్గా దీంట్లో ఎంత వాటర్ ఉంది? ఇది క్వశ్చన్. ఇనిషియల్గా దీంట్లో 2x మిల్క్ వాటర్ ఉంది అనుకుందాం. 2x మిల్క్ తర్వాత x లీటర్స్ వాటర్ ఉంది అనుకుందాం. 2:1, 2/1, 2:1. నెక్స్ట్ 6 లీటర్స్ మిక్చర్ బయట తీసాం. 6 లీటర్స్ మిక్చర్లో కూడా 2:1 రేషియోలో ఉంటుంది. అంటే 6ని 3తో డివైడ్ చేస్తే 1 పార్ట్ 2 అవుతుంది. 2 పార్ట్స్ 4, 1 పార్ట్ 2. టోటల్ 4 + 2 6 లీటర్స్ మిక్చర్ బయట తీసాం. తీసిన తర్వాత మళ్ళీ 6 లీటర్స్ వాటర్ యాడ్ చేసాం. యాడ్ చేస్తే అప్పుడు రేషియో 2/1 రేషియో ఎలా మారిపోయింది? 4/5గా మారిపోయింది. 4/5గా మారిపోయింది. నెక్స్ట్ 2, 2, 2, 2, 1. నెక్స్ట్ సింప్లిఫై చేస్తే కనుక x + 4 వస్తుంది. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేద్దాం. 5x అవుతుంది, ఇది 5 అవుతుంది. నెక్స్ట్ 5 × 2 10 అవుతుంది. నెక్స్ట్ 2x అవుతుంది. 2, 4 8. పైన 5x ఉంది, కింద వచ్చేసి 2x ఉంది. 5x కింద ఉన్న 2x పైకి వెళ్తే -2x అవుతుంది. 5x - 2x అంటే 3x. నెక్స్ట్ పైన వచ్చేసి 10 ఉంది, పైన 10 ఉంది, కింద వచ్చేసి 8 ఉంది. కరెక్టేనా? పైన 10 ఉంది, 5 × 2 10, కింద వచ్చేసి 8. ఒక నిమిషం ఆగండి. పైన వచ్చేసి ఇది -10 ఉంది, కింద వచ్చేసి +8 ఉంది. +8 పైకి వెళ్తే కనుక -8 అవుతుంది. -10 -8 -18 -18 రైట్ సైడ్ వెళ్తే కనుక +18 అవుతుంది. +18. నెక్స్ట్ ఇక్కడ పైన 5x ఉంది, +5x, కింద +2x ఉంది. +2x పైకి వెళ్తే -2x అవుతుంది. +5x -2x అంటే 3x అవుతుంది. పైన -10 ఉంది, కింద వచ్చేసి +4 ఉంది.
ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే 2 × 4 8 అవుతుంది. +8 పైకి వెళ్తే -8 -10 -18 -18 రైట్ సైడ్ పంపిస్తే +18 అవుతుంది. 3x = 18. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే కనుక వాటర్ ఎంత ఉంది అని అడిగాడు. వాట్ వాజ్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ కంటైన్డ్ ద బకెట్ ఇనిషియల్గా వాటర్ ఎంత ఉంది అంటే కనుక ఇక్కడ 2:1 రేషియోలో ఇది 2x x అనుకున్నాం. సో x కనుక్కోవాలి. x ఎంత అంటే 6. ఇనిషియల్గా దీంట్లో వాటర్ ఎంత ఉంది అంటే 6 లీటర్స్ ఉంది. ఆన్సర్ నన్ ఆఫ్ దిస్. ఆన్సర్ లేదు. ఆన్సర్ 6 లీటర్స్. ఆన్సర్ 6 లీటర్స్. ఓకే, చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చెప్తాం. నెక్స్ట్ ప్రాబ్లం SBI PO ప్రిలిమ్స్ 2018 ప్రాబ్లం. A vessel contains a mixture of 160 liters of milk and 20 liters of water. Then x liters of mixture is taken out and 20 liters of milk and 25 liters of water are added to the remaining mixture. Full stop. If the difference between the quantity of milk and water is 100, then find x. ఒక వెజల్లో, ఇది ఒక వెజలు, ఈ వెజల్లో మిల్క్ ఉంది, తర్వాత వాటర్ ఉంది. ఇది ఒక మిక్చర్. మిల్క్ ఎంత ఉందంటే 160 లీటర్స్ ఉంది. వాటర్ ఎంత ఉందంటే ఒక 20 లీటర్స్ వాటర్ ఉంది. 160 మిల్క్, 20 లీటర్స్ వాటర్ ఉంది. దీంట్లోంచి దెన్ ఎక్స్ లీటర్స్ ఆఫ్ మిక్చర్ ఈజ్ టేకెన్ అవుట్. దీంట్లోంచి ఒక ఎక్స్ లీటర్స్ మిక్చర్ బయట తీసాం. తీసి ఎక్స్ లీటర్స్ మిక్చర్ ఈజ్ టేకెన్ అవుట్ అండ్ 20 లీటర్స్ ఆఫ్ మిల్క్ అండ్ 25 లీటర్స్ ఆఫ్ వాటర్ ఆర్ యాడెడ్. దీనికి ఏం చేసామంటే ఒక 20 లీటర్స్ మిల్క్, తర్వాత ఇంకొక 25 లీటర్స్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్, మిల్క్కి తర్వాత వాటర్కి డిఫరెన్స్ 100 లీటర్స్ ఉంది. 100 ఉంది, డిఫరెన్స్ 100 ఉంది. అయితే మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే ఎక్స్ కనుక్కోవాలి. ఇది క్వశ్చన్. సో ఈజీ క్వశ్చనే. జార్లో మిల్క్ ఇనిషియల్గా దీంట్లో మిల్క్ ఎంత ఉందంటే 160 లీటర్స్ మిల్క్ ఉంది. తర్వాత వాటర్ ఎంత ఉందంటే ఒక 20 లీటర్స్ వాటర్ ఉంది. ఏం చేసామంటే ఎక్స్ లీటర్స్ మిక్చర్ బయట తీసాం. ఎక్స్ లీటర్స్ మిక్చర్ బయటికి తీస్తే ఆ ఎక్స్ లీటర్స్ మిక్చర్లో మిల్క్ వాటర్ రేషియో ఎలా ఉంటుంది? రేషియో తీసుకుంటే కనుక 0:0:28:1. దీంట్లో ఇనిషియల్గా మిల్క్ వాటర్ రేషియో ఎలా ఉంది అంటే 8:1 ఉంది. దీంట్లో మిల్క్ వాటర్ రేషియో 8:1 ఉంది. మన ఎక్స్ లీటర్స్ మిక్చర్ బయటికి తీస్తే తీసిన మిక్చర్లో కూడా మిల్క్ వాటర్ రేషియో ఎలా ఉంటుంది? 8:1 ఉంటుంది. 8:1 ఉంటుంది. అంటే మిల్క్ ఎంత ఉంటుంది అంటే మిల్క్ 8 పార్ట్స్ ఉంటుంది అవుట్ ఆఫ్ 9కి. తర్వాత వాటర్ ఎంత ఉంటుందంటే వాటరు 1 పార్ట్ ఉంటుంది అవుట్ ఆఫ్ 9కి. ఇది మనం బయటికి తీసిన మిక్చర్లో. మళ్ళీ యాడ్ చేసామనుకోండి, మిల్క్ 8x/9 ప్లస్ వాటరు x/9. డినామినేటర్స్ ఈక్వల్ కాబట్టి 9 రాసి న్యూమినేటర్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. LCM 9 అవుతుంది. 8x + x 9x. 9x/9 మళ్ళీ 9 క్యాన్సిల్ అయితే x వస్తుంది. సో ఇది మనం బయటికి తీసిన ఎక్స్ లీటర్స్ మిక్చర్లో వాటర్ ఎంత ఉంది, మిల్క్ ఎంత ఉంది అంటే ఇనిషియల్గా దీంట్లో మిల్క్ వాటర్ రేషియో 8:1 రేషియోలో ఉంది. అంటే మనం బయటికి తీసిన ఎక్స్ లీటర్స్ మిక్చర్లో కూడా మిల్క్ వాటర్ రేషియో 8:1 ఉంటుంది. అంటే 8 పార్ట్స్ మిల్క్ ఉంటుంది. 8 పార్ట్స్ మిల్క్ ఉంటుంది. 1 పార్ట్ వాటర్ ఉంటుంది. అవుట్ ఆఫ్ 9 పార్ట్స్ గాను. అవుట్ ఆఫ్ 9 పార్ట్స్. ఇది ఒక్కటి ఇక్కడ జాగ్రత్త. మిల్క్లోంచి మనం ఎక్స్ లీటర్స్ మిక్చర్ బయట తీసాం. ఆ ఎక్స్ లీటర్స్ మిక్చర్లో ఆ మిక్చర్లో ఓన్లీ మిల్క్ ఎంత ఉంది అంటే 8x/9 ఉంది. వాటర్ ఎంత ఉందంటే x/9 ఉంది. ఎక్స్ లీటర్స్ మిక్చర్ బయట తీసాం.
నెక్స్ట్ మళ్ళీ ఏం చేసాము, 20 లీటర్స్ మిల్క్, 25 లీటర్స్ వాటర్ యాడ్ చేసాం. 20 లీటర్స్ మిల్క్, 25 లీటర్స్ వాటర్ యాడ్ చేసాం. ఇప్పుడు మిల్క్కు వాటర్ డిఫరెన్స్ 100. మిల్క్కు వాటర్కు డిఫరెన్స్ 100 ఉంది. మిల్క్ వాటర్ డిఫరెన్స్ తీసుకున్నాం. సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ 160 + 20 180 మైనస్ 8x/9. నెక్స్ట్ 20 ఓ 25 45 మైనస్ x/9. ఇప్పుడు డిఫరెన్స్ తీసుకుంటాం. మిల్క్కి వాటర్కి డిఫరెన్స్ తీసుకున్నాము. ఇది 100 కావాలి, మిల్క్ వాటర్కి డిఫరెన్స్ 100 అన్నాడు. ఆ డిఫరెన్స్ తీసుకుందాం. 180 మైనస్ 45 135. నెక్స్ట్ మైనస్ 8x/9 ప్లస్ x/9 అంటే 7x/9 ఈక్వల్ టు 100. నెక్స్ట్ 7x/9 రైట్ సైడ్ పంపిస్తే ప్లస్ 7x/9 అవుతుంది. 7x/9 100 ఇటువైపు వస్తే కనుక మైనస్ అవుతుంది. 35 135 మైనస్ 100 35 7 1 7 5. సో x ఈక్వల్ టు 45. సో x ఈక్వల్ టు 45. మనం బయటకు తీసిన మిక్చరు 45 లీటర్స్. సో ఆన్సర్ 45 లీటర్స్. మనం చెక్ చేసుకోవచ్చు. మనం వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదని కూడా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేద్దాం. మిల్క్ ఇనిషియల్గా 160 ఉంది, వాటర్ ఇనిషియల్గా 20 ఉంది. మనం బయటికి తీసిన మిక్చర్ 45 లీటర్స్ అయితే, 45 అయితే దీంట్లో మిల్క్ వాటర్ రేషియో ఎలా ఉంటుంది? 8:1 రేషియోలో ఉంటుంది. అంటే 8 + 1 9. 9తో డివిజబుల్ చేస్తే 1 పార్ట్ ఎంత అవుతుందంటే 5 అవుతుంది. అప్పుడు 8 × 5 40, 1 × 5 5. అంటే 45 లీటర్స్ మిక్చర్. మనం బయటికి తీసిన మిక్చరు x లీటర్స్ మిక్చర్ బయట తీసాం కదా, మనం బయట తీసిన మిక్చరు 45 లీటర్స్ అనుకుంటే ఆప్షన్ నుంచి, దాంట్లో 40 లీటర్స్ మిల్క్, 5 లీటర్స్ వాటర్, మళ్ళీ టోటల్ 45 సరిపోయింది. 40 లీటర్స్ మిల్క్, 45 లీటర్స్ మిక్చర్లో 40 లీటర్స్ మిల్క్ ఉంది, బయట తీసాం. 45 లీటర్స్ మిక్చర్లో 5 లీటర్స్ వాటర్ ఉంది, బయట తీసాం. x లీటర్స్ మిక్చర్ బయట తీసి ఏం చేసాము, 20 25 మిల్క్ వాటర్ యాడ్ చేసాం. 20 25 మిల్క్ వాటర్ యాడ్ చేసిన తర్వాత యాడెడ్ టు ద రిమైనింగ్ మిక్చర్ ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఈజ్ 100. సో ఈ మిల్క్ వాటర్ డిఫరెన్స్ 100 ఉండాలి. చూద్దాం ఇది ఎంత అవుతుంది. 180 మైనస్ 40 140. నెక్స్ట్ ఇక్కడ 40. సో నెక్స్ట్ మిల్క్కు వాటర్ డిఫరెన్స్, మిల్క్ మైనస్ వాటర్, మిల్క్ 140 ఉంది. నెక్స్ట్ వాటర్ 40, డిఫరెన్స్ 100. సో 100 లీటర్స్. సో అలా మనం చెక్ చేసుకోవచ్చు. ఆప్షన్ నుంచి కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మనకు ఆన్సర్ కనుక్కలేనప్పుడు ఆప్షన్ నుంచి కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు. డిఫరెన్స్ 100 ఉండాలి, ఓకే సార్. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చెప్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏ కంటైనర్ contains mixture of milk and water in which milk is 80%, full stop. 75% of the mixture is taken out and 10 liters of water is added. Now the concentration of milk becomes 60% in the mixture. Full stop. Find the quantity of milk ఇనిషియల్లీ ప్రజెంట్ ఇన్ ద కంటైనర్. ఒక కంటైనర్లో క్వశ్చన్ ఏంటంటే, ఒక కంటైనర్లో ఏమేమి ఉందంటే ఒక మిక్చర్ ఉంది. ఆ మిక్చర్లో ఏమేమి ఉందంటే మిల్క్ ఉంది, వాటర్ ఉంది. మిల్క్ ఎంత ఉందంటే 80% మిల్క్ ఉంది. ఇంకా వాటర్ ఎంత ఉంటుంది, 20% ఉంటుంది. వాటరు 20% ఉంటుంది. దీంట్లోంచి ఏం చేసామంటే 75% మిక్చర్ బయట తీసాం. 75% మిక్చర్, దీంట్లో 100 లీటర్స్ ఉంది అనుకోండి, 75 లీటర్స్ బయటికి తీసాం. అంటే దీంట్లో 75% మిక్చర్ బయటికి తీసాం. తీసిన తర్వాత ఏం చేసామంటే 80% దీంట్లో మిల్క్ ఉంది ఇనిషియల్గా, 75% మిక్చర్ బయటికి తీసి
10 లీటర్స్ వాటర్ యాడ్ చేసాం. దీనికి ఏం చేసామంటే ఒక 10 లీటర్స్ వాటర్ యాడ్ చేసాం. వాటర్ నెక్స్ట్ అలా చేసిన తర్వాత మిల్క్ 60%కి ఈక్వల్ అయింది. ఇలా చేసిన తర్వాత ఫైనల్గా మిల్క్ ఇది 80% ఉంది కదా, ఇదేమైందంటే 60% అయింది. ఇనిషియల్గా మిల్క్ 80% ఉండేది, అంటే 80 లీటర్స్, ఒక 100 లీటర్స్ టోటల్ మిక్చర్ అనుకుంటే దాంట్లో మిల్క్ 80 లీటర్స్ ఉండేది, ఇప్పుడు 60 లీటర్స్ అయింది, అంటే 60%కి ఈక్వల్ అయింది. 80% ఉండే మిల్క్ 60%కి ఈక్వల్ అయింది. ఎందుకు? ఒక 75% మిక్చర్ బయటికి తీసి 10 లీటర్స్ వాటర్ యాడ్ చేసినందుకు మిల్క్ పర్సెంట్ 80% నుండి 60%కు మారింది. అయితే మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇనిషియల్లీ ఇన్ ద కంటైనర్. ఇనిషియల్గా దీంట్లో మిల్క్ ఎంత ఉంది? ఇనిషియల్గా దీంట్లో మిల్క్ ఎంత ఉంది అంటే 80% ఉంది. ఇనిషియల్గా దీంట్లో మిల్క్ ఎంత ఉంది అంటే 80% ఉంది. దీంట్లో టోటల్ మిక్చరు ఒక 100x అనుకుందాం. 100x అనుకుందాం. అప్పుడు మిల్క్ ఎంత? 8x అవుతుంది. వాటర్ 20x అవుతుంది. మనం మిల్క్ 75% మిక్చర్ బయట తీసాం. ఆ మిక్చర్లో మిల్క్ వాటర్ రేషియో ఎంత ఉంటుంది అంటే, ఇక్కడ మిల్క్ వాటర్ రేషియో ఎలా ఉంది అంటే కనుక మిల్క్ వాటర్ రేషియో 80:20, అంటే 4:1 రేషియోలో ఉంది. అంటే దీంట్లో కూడా మిల్క్ వాటర్ రేషియో 4:1 ఉంటుంది. అంటే 75ని 5 పార్ట్స్ డివైడ్ చేస్తే 5 1 5 1 పార్ట్ 15 అవుతుంది. అంటే మిల్క్ 15 4 60 15, అంటే 75% మనం మిక్చర్ బయటికి తీసాం కదా, మనం 100x అనుకుంటే 75x బయటికి తీసినట్టు. ఆ 75xలో మిల్క్ ఎంత ఉంటుంది అంటే 60x ఉంటుంది. వాటర్ ఎంత అంటే 15x ఉంటుంది. అంటే 4:1 రేషియోలో మిల్క్ వాటర్ ఉంటుంది. ఇనిషియల్గా దీంట్లో మిల్క్ వాటర్ రేషియో 4:1 ఉంది. 75% మిక్చర్ బయటికి తీస్తే దాంట్లో కూడా మిల్క్ వాటర్ రేషియో 4:1 ఉంటుంది. 4:1 పర్సెంటేజీ తర్వాత ఈ రేషియో. చాలా ప్రాబ్లమ్స్లో వస్తుంది. పర్సెంటేజ్ తీయడము, రేషియో తీయడము బాగా రావాలి. అది ఇంకా కామన్, అన్ని చాప్టర్లలో వస్తుంటుంది. పర్సెంటేజ్ తీయడము, ఫాస్ట్గా పర్సెంటేజ్ తీయగలగాలి, రేషియో తీయగలగాలి ఫాస్ట్గా. సో ఇవి పర్సెంటేజ్, రేషియో కామన్గా అన్ని చాప్టర్లలో వస్తుంటుంది. సరే, ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ మిక్చర్ 100 అనుకుందాం. సో ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ మిక్చరు ఒక 100x ఉంది అనుకుందాం. 100x ఉంది అనుకుందాం. దీంట్లో 80% మిల్క్ ఉంది. మిల్క్ ఎంత ఉంది అంటే 80% ఉంది, అంటే 80x. ఇంకా మిల్క్ 80% ఉంటుంది అంటే వాటరు 20% ఉంటుంది. అంటే ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ మిక్చర్ 100x అనుకున్నాం కాబట్టి దాంట్లో 20% అంటే 20x. నెక్స్ట్ దీంట్లోంచి ఏం చేసామంటే 75% మిక్చర్ బయటికి తీసాం. 75% మిక్చర్ బయటికి తీసాం అంటే ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ మిక్చర్ 100x అనుకున్నాం, దాంట్లో 75% అంటే 75x. దీంట్లో మిల్క్ వాటర్ ఎంత ఉంది? మిల్క్ ఎంత ఉంది? వాటర్ ఎంత ఉంది? దీంట్లో ఇనిషియల్గా దీంట్లో 80% 20%, అంటే దీంట్లో రేషియో ఎలా ఉంది అంటే కనుక 4:1 ఉంది. రేషియో 4:1 ఉంది. అంటే దీన్ని 5 పార్ట్స్ డివైడ్ చేసామనుకోండి. 5 పార్ట్స్ డివైడ్ చేస్తే 5 1 5 5 1 పార్ట్ 15 అవుతుంది. 15 4 60, 15 1 15. ఇది 75 మనం తీసిన 75 లీటర్స్ లేదా 75x మిక్చర్లో మిల్క్ 60x ఉంటుంది, వాటర్ 15x ఉంటుంది. ఇది 75% మిక్చర్ బయటికి తీసాం. దాంట్లో మిల్క్ ఎంత ఉందంటే 60x ఉంది, వాటర్ ఎంత ఉందంటే 15x ఉంది. తీసిన తర్వాత నెక్స్ట్ 10 లీటర్స్ వాటర్ యాడ్ చేసాం. దీనికి టేకెన్ అవుట్ అండ్ 10 లీటర్స్ ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్. దీనికి ఒక 10 లీటర్స్ వాటర్ యాడ్ చేసాం. ఇది మిల్క్, ఇది వాటర్, రేషియో తీసుకుంటున్నాం. మిల్క్ వాటర్ 10 లీటర్స్ వాటర్ యాడ్ చేసాం. అప్పుడు ఏమైందంటే దాంట్లో మిల్క్, ఆ మిక్చర్లో మిల్క్ 60%కి ఈక్వల్ అయింది. సో ఇది పైది మిల్క్ 60%కి ఈక్వల్ అంటే వాటరు 40%కి ఈక్వల్. పర్సెంట్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 0 0 2 3 2 2. నెక్స్ట్ 80x మైనస్ 60x ఏమవుతుందంటే 20x బై 20x మైనస్ 15 5x ప్లస్ 10 ఈక్వల్ టు 3/2. క్రాస్ మల్టిప్లై చేద్దాం. 20 × 2 ఇది 40 అవుతుంది. 3 × 5 15 అవుతుంది. 3 × 10 30. పైన 40 ఉంది, కింద 15 ఉంది. పైన 40x ఉంది, కింద 15x ఉంది. కింద ఉన్న 15x పైకి వెళ్తే మైనస్ 15x అవుతుంది.
అప్పుడు 40x మైనస్ 15x అంటే 25x. నెక్స్ట్ పైన నెంబర్ ఏం లేదు, కింద +30 ఉంది. +30 పైకి వెళ్తే -30 అవుతుంది. -30 రైట్ సైడ్ వెళ్తే కనుక +30 అవుతుంది. సో 25x = 30. నెక్స్ట్ 5 5 5 6. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇనిషియల్లీ ప్రజెంట్ ఇన్ ద కంటైనర్. ఇనిషియల్గా దాంట్లో మిల్క్ ఎంత ఉంది అన్నాడు. ఇనిషియల్గా దాంట్లో మిల్క్ ఎంత ఉంది అనుకున్నాం? 80x ఉంది అనుకున్నాం. 80x ఇనిషియల్గా మిల్క్ 80x ఉంది అనుకున్నాం. ఇనిషియల్గా వాటర్ 20x ఉంది అనుకున్నాం. అంటే మనం ఇప్పుడు 80x కనుక్కోవాలి ఎంత వస్తుందో. ఇది 5x = 6. 80x కావాలి. అంటే ఇప్పుడు దేంతో మల్టిప్లై చేస్తే 5x 80 అవుతుంది అంటే 16తో మల్టిప్లై చేస్తే 16తో మల్టిప్లై 16 5 80. 60 × 6 96. సో 80x = 96. ఆన్సర్ 96. ఆన్సర్ 96. ఇనిషియల్లీ మిల్క్ ఎంత ఉంది అంటే 96 ఉంది. 80% మిల్క్ ఉందన్నాడు. ఆ 80% ఎంత అంటే 96. ఆ 80% ఎంత అంటే 96. ఆన్సర్ 96 లీటర్స్. చూడండి ఒకసారి.